ప్రకారం చేయాల్సింది. మనతో పాటు వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి గారు ఈబీసీ ఫోరం నేత ఉన్నారు. రవీందర్ రెడ్డి గారు నమస్తే భరత్ భాయ్. నమస్తే. బీసీ సంఘ నేతలందరూ కూడా ఉన్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు లాస్ట్ టైం 23% రిజర్వేషన్లు మాత్రమే అమలైంది. 56% పాపులేషన్ బీసీ ఉంది, ముస్లిం బీసీలతో కలిపితే మొన్నటి లెక్క ప్రకారం. సో ఎట్లా జరగాలంటారు ఇప్పుడు ఎలక్షన్? అయితే ఇక్కడ ఈ రాజకీయ పార్టీలు ఓట్ల కొరకు కులాల జపాలు చేస్తున్నాయి. ఈ కులాల జపాలలో వాళ్ళ నేపథ్యం ఏంటంటే కొన్ని కులాలను జపం చేసి ఓట్ల కొరకు ఏదో ప్రయత్నాలు చేస్తున్నట్టు కపట ప్రేమలను ఒల్లిస్తున్నాయి. కానీ నేను బీసీ నాయకులకు ఒక డిమాండ్ చేస్తున్నా, డిమాండ్ చేయమని చెప్తున్నా బీసీ నాయకులకు. ఏమనంటే ఏదైనా రిజర్వేషన్లు గ్రామ పంచాయతీలో 42% అనేది కాదు, 42% ఇవ్వడం మాకేం అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు ఒక ముఖ్యమంత్రికి అడగండి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రికి, ఒక మంత్రులకు, తర్వాత ఒక ప్రధానమంత్రికి మాకు ఆ స్థానం కావాలని కోరుకోవాలి. ఎందుకంటే కేవలం సర్పంచులు స్థానిక సంస్థలలో 42%, 50% వస్తే రాజ్యం వచ్చినట్టు కాదు వాళ్ళకు. అయితే వాళ్ళు ఇప్పుడు సోదరులు మాట్లాడింది నేను విన్నా, బీసీ సోదరులు వాళ్ళు అన్న మాటలో కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే కొన్ని వర్గాలు మాత్రమే బ్యాంకులలో లోన్లు తీసుకున్నా, బ్యాంకులకు ఎగవేసినా అనే మాట మాట్లాడుతున్నారు. అది నిజమే, ఎందుకంటే అవకాశాలు వాళ్ళకే వచ్చినాయి. నేను అందుకే ఏమంటున్నంటే ఒక వల్లపరెడ్డి రవీందర్ రెడ్డిగా, ఒక ఈబీసీ అధ్యక్షునిగా నేనేమంటున్నంటే మీరు పప్పుల బెల్లాలకు పుట్నాలకు ఆటపడకండి. మీరు రాజ్యం కావాలి, రాజ్యాధికారం. కానీ ఇప్పుడు రాజ్యం అంటే మోడీ బీసీ ఉన్నాడు ప్రధానమంత్రి, అయితే మొత్తం బీసీలకు న్యాయం జరిగిందా? రైట్, మీరు అన్నది కూడా వాస్తవం. మోడీ ప్రధానమంత్రి బీసీ ఉన్నాడు, లేకపోతే ఇంకో రాష్ట్రంలో కర్ణాటకలో సిద్ధరామయ్య బీసీ సీఎం ఉన్నాడు, అక్కడ బీసీలకు న్యాయం జరగదు కదా. 42% ఇంప్లిమెంట్ అయితేనే, పొలిటికల్ గా ఇంప్లిమెంట్ అయితేనే సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు బీసీలు అయితేనే బీసీల అప్లిఫ్ట్మెంట్ జరుగుతుంది కదా. భరత్ గారు మీరు ఒక మాట వినండి. మోడీ ప్రధాని అంటే విశిష్టంగా, విలక్షణంగా, వాస్తవంగా అన్ని వర్గాలను కలుపుకొని అతని యొక్క పరిపాలన ఉంది, దాంట్లో సందేహం లేదు. రెండవది, మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, అందరికీ అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు, మనం తప్పుపట్టడానికి లేదు. కాకపోతే రాజకీయంగా మాట్లాడడానికి వేరు. నేను ఎందుకంటే ఇప్పుడు మీతోటి చర్చ రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా. అయితే ఇంకొక మాట మీతోటి ఏకీభవిస్తున్నా, ఏంటంటే బీసీలు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన బీసీలకు ఒరుగుతుందా అనేది నిజమే. ఎందుకంటే వాళ్ళలో చిత్తశుద్ధి ఉండాలి. వీడు బీహార్ లో ఎప్పటి నుంచో బీసీలు ఉన్నారు, కానీ చిత్తశుద్ధి లేదు, అందుకే అభివృద్ధి లేదు. అయితే బీసీ అయినా, ఓసీ అయినా, ఏ కులం వ్యక్తి అయినా అతనికి పరిపాలన దక్షత ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి, అతనికి ప్రజల పట్ల అవగాహన ఉండాలి, ఆలోచన ఉండాలి, పట్టుదల ఉండాలి, సంకల్పంతో పనిచేసే శక్తి యుక్తున్నటువంటి ముఖ్యమంత్రులు కావాలి. అయితే నేనేమంటున్నంటే ఇక్కడ తెలంగాణ రాజ్యంలో, తెలంగాణ రాష్ట్రంలో గాని, ఆంధ్రప్రదేశ్ లో గాని, ఎక్కడ గాని ఈ భారతదేశం వల్ల బీసీలు అవునన్నా కాదన్నా 50% ఉన్న మాట వాస్తవం. సరే, దాన్ని అందరూ పరిగణలోకి తీసుకున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయిన జనాభా లెక్కలు గాని, కమిషన్లు గాని అవన్నీ పరిగణలోకి తీసుకున్న మాట వాస్తవం. అయితే వాళ్ళు జనాభా ప్రకారంగా కోరుతున్నారు, మా జనాభా ఎంత ఉంటే అంత కావాలని కోరుతున్నారు. కానీ నేనేమంటున్నా అంటే జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్లు రావు. ఎందుకంటే ఆ రిజర్వేషన్లు అనేది జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు రాజ్యాంగం ఒప్పుకోదు. కాకపోతే ఏంటంటే బీసీలు అనగదొక్కబడుతున్నారు, జనాభా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు, ఆధిపత్యం, అగ్రకులాలు ఎత్తేస్తున్న మాట వాస్తవం అనేది నేను కూడా ఏకీభవిస్తున్నా. ఎందుకంటే నేను కూడా ఏమంటున్నా అంటే అందుకనే మీరు ముఖ్యమంత్రి కావాలనుకోండి, తెలంగాణ రాష్ట్రంలో మీరు మంత్రులు కావాలనుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇదివరకు మీకు తెలుసు ముఖ్యమంత్రి పదవి మరి సాక్రిఫైస్ చేసిన సిద్ధమా? రెడ్డిస్ ముఖ్యమంత్రి, రెడ్డిలు ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఇచ్చిన సిద్ధమా? తప్పకుండా రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా. భరత్ గారు ఒక్క నిమిషం ఇంటర్వెన్షన్ చిరంజీవి గారు చెప్పండి. సరే, ఇప్పుడు నేనేమంటున్నానంటే బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్నంత మాత్రాన బీసీలకు న్యాయం జరుగుద్దా అనేది ఒక ప్రశ్న వాళ్ళు లేవనెత్తారు. నేను మీరు పక్కనున్న తమిళనాడు చెప్తున్నాను. తమిళనాడులో బీసీలే అధికారంలో ఉన్నారు. తమిళనాడు
పర్ క్యాపిటల్ ఇన్కమ్ భారతదేశంలో నంబర్ 1. ఈ రోజు భారతదేశంలో రెవెన్యూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కాంట్రిబ్యూట్ చేసేది తమిళనాడు కంటే మించిన రాష్ట్రం లేదు, మహారాష్ట్ర, తమిళనాడు. సో మరి అక్కడ డెవలప్మెంట్ ఉంది కదా బీసీలదే ఉన్న దగ్గర. సో బీహార్ అనేది నార్త్ ఇండియా ఇస్ సెపరేట్ డెవలప్మెంట్. ఇవాళ అట్లాంటి ఓసీలు మొత్తం పరిపాలించిన వెస్ట్ బెంగాల్ కి ఏమైందంటే బ్రాహ్మణ్సే పాలించారు, ఇప్పటిదాకా కూడా పాలిస్తూనే ఉన్నారు. సో దాన్ని కంపారిజన్ చేయదు. బీసీలు ముఖ్యమంత్రులుగా తమ స్వంత మెజారిటీ ఎమ్మెల్యేలతో ఉన్న దగ్గర 100% బీసీలకు న్యాయం చేస్తున్నారు. దానికి ఉదాహరణ తమిళనాడు ఒక మార్గం. సో అదేవిధంగా రాజ్యాంగం 50% రిజర్వేషన్ దాటడానికి ఒప్పుకోదన్నారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా సీలింగ్ ఇంత 50% అని రాయలే. ఈ 50% అనేది జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్, కోర్టులు డిక్టేట్ చేసినాయి. ఎందుకంటే కేవలం బీసీలు వీళ్ళకి మొత్తం ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి 50% సీలింగ్ పెట్టినారు. ఎక్కడ ఉందండి రాజ్యాంగంలో? ఆర్టికల్ 15(4), 16(4) లో ఎక్కడన్నా ఉందా? ఇప్పుడు మీరు ఎస్సీలకు ఎస్టీలకు వచ్చేస్తే రాజ్యాంగంలో ఆర్టికల్ 335 లో వాళ్ళకు ఎఫిషియన్సీని బట్టి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పినారు. అదేవిధంగా వాళ్ళకు చట్టసభల్లో ఆర్టికల్ 330, 332 లో వాళ్ళకు జనాభా దామాషా ప్రకారం ఇవ్వమన్నారు. మరి బీసీలకు మిగతా పదం లేదు. కానీ 50% ఒక్క మాట చిరంజీవి గారు మాజీ ఐఏఎస్ అధికారి. ఒక్క నిమిషం సార్, క్లోజ్ చేస్తున్నాను. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్న మాట వాస్తవం, కానీ లేదు బీసీలకు 50% రిజర్వేషన్ ఎక్కడ లేదు. కోర్టులు ఇంటర్వ్యూ అయ్యి కోర్టు డిక్లేర్ చేసినాయి. 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు 50% దాటిండ్లు. అదేవిధంగా ఆర్థికపరమైన రిజర్వేషన్ ఇవ్వకూడదని ఇందిరా సహాని కేసులో 9 మంది జడ్జిలలో 8 మంది కొట్టేసినా మళ్ళీ 103వ రాజ్యాంగ సవరణ చేసి వీళ్ళు 10% ఈడబ్ల్యూఎస్ తెస్తే కోర్టులో అవనమని ఇవ్వచ్చు అన్నారు. సో ఇవన్నీ కూడా మనం తెలుసు. ఎందుకంటే కేవలం బీసీలను ఎదుగనీయకుండా ఇవన్నీ కోర్టులు కూడా అడ్డుపడ్డాయనేది మేము అభిప్రాయపడుతున్నాం. థ్యాంక్ యూ అండి. మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు వల్లభరెడ్డి గారు ఒక్క నిమిషం ఇస్తాను మీకు అవకాశం. రేవంత్ రెడ్డి, ఇప్పుడు రాజ్యాంగంలో ఒకవేళ లేదనుకోండి, రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించలేదండి? యాక్చువల్ గా చిరంజీవి గారు చెప్పినట్టు రాజ్యాంగం లేదు. మీరు ఎట్లా జనాభా ఎక్కడ ఎంత అని ఎక్కడ ఉంది? జనగణనలో పెట్టలేదు కావాలని. జనగణనలో బీసీలు ఎంత అని చెప్పలేదు. మీకు ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలంటే మీ సంఖ్య ఎక్కడ ఉందని అదొక్క అంశాన్ని పెట్టుకొని ఇవాళ సుప్రీంకోర్టులో ఏదో జడ్జిమెంట్ పెట్టుకొని రాజ్యాంగంలో ఎక్కడ లేదు, జడ్జిమెంట్ ప్రకారం చేయడం జరిగింది. ఒకవేళ రాజ్యాంగంలో ఉందని ఎవరైనా మాట్లాడిన అనుకో సవరణ చేయండి. ఒకవేళ అది కాదంటాము సవరణ చేయండి. మీరు సక్సెస్ఫుల్ అయినటువంటి ముఖ్యమంత్రులను కానీ సక్సెస్ఫుల్ అయినటువంటి రాష్ట్రాలను కానీ పరిగణలో తీసుకోరు, ఫెయిల్యూర్ చూపిస్తారు. ఇప్పుడు బీహార్ చూపిస్తారు, తమిళనాడు ఎందుకు చూపించారు? తమిళనాడులో ఎంత రిజర్వేషన్ ఇస్తారు? తమిళనాడులో కేంద్రం నుంచి ఒకవేళ బీసీలకు అన్యాయం జరిగి కానీ ఇప్పుడు నేను ఒక వాదన కౌంటర్ చేస్తా. ఇప్పుడు బీసీలు ఉన్న చోట రిజర్వేషన్ ఇవ్వలేదు, బట్ తమిళనాడులో రిజర్వేషన్లు ఇచ్చింది జయలలిత. 69% చేసింది ఒక బ్రాహ్మణ మహిళ, అగ్రవర్ణ మహిళ. బీసీలు ఇవ్వలే రిజర్వేషన్. అప్పుడు కూడా ఉన్న చోట నేను చెప్తున్నా. ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ లేకపోతే వాళ్ళు ఇవ్వలేకపోయినారు. అక్కడ అన్ని సంవత్సరాలు ఉన్న యూపీలో బెనిఫిట్ చేయలేకపోయినారు. 100% కరెక్ట్. మీరు చెప్పింది 90% మంది బీసీల ఎమ్మెల్యేలు ఆమె ముందుకొచ్చేసింది. తర్వాత వచ్చిన వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తా ఉన్నారు. 90% ఎమ్మెల్యేలు బీసీలు. ఇప్పుడు కూడా చూడండి 234లో దాదాపు 225 మంది, టోటల్ 25 మంది వెనుకబడిన వర్గాల వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ. మీరు మొన్న స్టడీ టూర్ కూడా వెళ్ళొచ్చారు. డిఎంకే మోడల్ అధ్యయనం చేస్తామని వెళ్ళొచ్చినాం. 10% ఇవ్వండి రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ అంటే వాళ్ళు చించి పడేసారు. ఉన్న శాతం ఎంత అట్లెట్లా అని చెప్పేసి ఇస్తాం, వాళ్ళు కూడా ఇస్తాం, కానీ వాళ్ళ బీద వాళ్ళకి ఇస్తాం, అందరికి ఇవ్వమని చెప్పి. అంటే ఉదాహరణ చెప్తున్నా. ఇవాళ అక్కడ సక్సెస్ఫుల్ అయినటువంటి ముఖ్యమంత్రుల గురించి మాట్లాడరు, సక్సెస్ఫుల్ అయినటువంటి రాష్ట్రాల గురించి మాట్లాడరు, బీఆర్ గురించి మాట్లాడతారు. ఇవాళ రవీందర్ రెడ్డి గారు చెప్పింది వాస్తవమే. వారు ఏంది, వాడు ఓసీ అయినా కూడా రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది అలా బీసీలకు అన్యాయం జరిగింది అడగని పోయి మంత్రి పదవులు అడగని హైయెస్ట్ గా ఒక కులానికి ఒకటి ఉంటే ఇంకో కులానికి ఇయ్యరు. అంటే ఒకటే కులానికి ఒకటి అన్నట్లు లెక్క పెడతారు. అది సగం కులాలు ఎగరేస్తుంది. అవన్నీ చూడొద్దు. మొత్తం బీసీలలో అన్ని వర్గాలు ప్రాతినిధ్యం అయ్యేటట్లు 60% ఉండాలి. అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక డిప్యూటీ సీఎం ఇవ్వమని చెప్పండి. శాఖలు చూడండి ఎట్లున్నాయి చూడండి. ఎవరికైనా తీసేయాలంటే వాళ్ళ మీద అవినీతి ముద్ర వేస్తారు, లేకపోతే పబ్లిసిటీ చేస్తారు, రకరకాలుగా వేధింపులు. కనుక ఇవన్నీ కాదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుంది, రవీందర్ రెడ్డి గారు గ్యారెంటీగా వస్తుంది. ఇట్లా అల్చివేస్తూ అవమానపరుస్తూ ఇట్లా మేనేజ్ చేస్తూ చేస్తే ఎక్కువ రోజులు జరగదు. దేశవ్యాప్తం కూడా ఇప్పుడు వస్తుంది, దేశవ్యాప్తం కూడా చర్చలు వచ్చి వస్తుంది.
గ్యారెంటీగా యా, చెప్పండి రవీందర్ రెడ్డి గారు. ఒక విషయం ఏంటంటే భారతదేశం వల్ల తమిళనాడు అనేది ఒక ప్రత్యేకంగా అయినటువంటి రాష్ట్రం. ఎందుకు అంటుందంటే అక్కడ 89